హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అండ్ యోగా ట్రైనర్ ఓం ప్రకాష్ గారు. ఈరోజు మనం చేయబోయే మేకింగ్ వీడియో ఏంటంటే చాలా మందికి కోవిడ్ తర్వాత ఎక్కువ మంది ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నారు. టీ సెల్స్ ఇమ్యూనిటీ అంటున్నారు, బి సెల్స్ ఇమ్యూనిటీ పెంచే అంటున్నారు. అసలు ఏంటిది, మన బాడీలో ఇమ్యూనిటీ అనేది ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనే విషయాల గురించి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సూపర్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్య ఏమైందంటే ఒక డిసీజ్ వస్తుంది అంటే లేదు మీ బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంది, ఇమ్యూనిటీని పెంచుకోవాలి అని చెప్తూ ఉంటారు. అసలు ఇమ్యూనిటీ అంటే మీరు ఏమంటారు సార్? సింపుల్ అండి. ఇప్పుడు మనకి వరల్డ్లో 208 కంట్రీస్ ఉన్నాయి. మీరు ఏ కంట్రీ తీసుకున్నా, చిన్న పెద్ద ఏదైనా కంట్రీ తీసుకోండి, అసలు సెక్యూరిటీ అంటే పోలీస్ కానీ డిఫెన్స్ కానీ లేకుండా ఏదైనా కంట్రీ ఉంటుందా? ఉండదు. యూ కాంట్ ఇమాజిన్ అనమాట. అసలు ఇప్పుడు మీరు మేజర్ కంట్రీస్ అంటే రష్యా, అమెరికా లాంటి కంట్రీస్ తీసుకుంటే వాళ్ళ బడ్జెట్లో లయన్ షేర్ సెక్యూరిటీ మీద వెళ్తుంది. అంటే డిఫెన్స్ కానివ్వండి, ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ దాని మీద వెళ్తుంది అనమాట. సో అంటే వరల్డ్లో అది ఎంత ఇంపార్టెంటో మన బాడీలో కూడా, అంటే మన బాడీలో ఉండే ఒక పోలీస్ అనమాట, రైట్, ఒక డిఫెన్సింగ్ మెకానిజం అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూనిటీ. సో ఈవెన్ ఇప్పుడు మీరు కోవిడ్ సిచ్యువేషన్లో చూసినట్లయితే దాదాపుగా కోవిడ్ అందరికీ వచ్చింది, బట్ కొంతమంది ఎఫెక్ట్ అయ్యారు, కొంతమందికి సిమ్టమ్స్ కనబడ్డాయి, మిగతా వాళ్ళకి కనబడలేదు. రీజన్ ఏంటి? ఇమ్యూనిటీ. దాట్స్ ఇట్, వెరీ గుడ్. సో ఎవరికైతే దాన్ని తట్టుకునే శక్తి ఉందో వాళ్ళకి, అంటే ఇమ్యూనిటీ పవర్ ఉందో వాళ్ళని కోవిడ్ ఏం చేయలేదు. నాకు కూడా కోవిడ్ వచ్చే ఉంటుంది సార్, బట్ అందరికీ మీకు కాదు, అందరికీ వచ్చింది. అందరి అంటే ఇప్పుడు గాలిలో ఉంది, మనం గాలి పీల్చుకోకుండా ఉండలేం కదా, రైట్. సో గాలి ద్వారా మన బాడీలోకి ఎంటర్ అయింది, బట్ మన దగ్గర డిఫెన్స్ మెకానిజం ఉంది కాబట్టి మీరు ఫైట్ చేశారు, నేను ఫైట్ చేశాను కాబట్టి మాకేమనలేదు. అదే ఎవరైతే ఫైట్ చేయలేరో, ఎవరైతే ఇమ్యూనిటీ లోపం ఉందో వాళ్ళకి అది ఎక్స్ప్రెస్ అయింది, బయటకు కనబడింది, అది డామినేట్ చేసింది అనమాట. సో మనకు మన ప్రకృతి ప్రసాదించిన అన్ని వరాల్లోకల్లా మనం ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తున్నాం ఏంటంటే, మన ప్రకృతిలో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. మనకేంటంటే కొంచెం ఓపిక ఉండాలి, రైట్, కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం ఎంతసేపు ఈ టాబ్లెట్ వేసుకుంటే బాగుతుంది, ఆ టాబ్లెట్ వేసుకుంటే బాగుతుంది అని దాని నుంచి బయటకు వచ్చి మన ఫుడ్ మీద ఫోకస్ చేయాలి. టాబ్లెట్ అనేది టెంపరీ ట్రీట్మెంట్, ఫుడ్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్. సో మనకు ప్రకృతి ప్రసాదించిన వరాలన్నింటిలోకెల్లా ద బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ వచ్చేసి ఇది బీట్రూట్ అనమాట. ఓకే, సో దీంతో పాటుగా రైట్ బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అంటే మామూలుగా మనకు పెయిన్స్ వస్తుంటాయి, బాడీ పెయిన్స్ వస్తుంటాయి, మజిల్ పెయిన్స్ వస్తాయి. ఎందుకు వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెయిన్ వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది అని అర్థం అనమాట. సో ఇది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి తద్వారా మన మజిల్ పెయిన్ అనేది కూడా రిలీవ్ అవుతుంది, రైట్. ఇంకా ప్రాబ్లం ఏంటంటే అందరూ దుంపలు అనగానే భయపడతారు, చాలా స్టార్చ్ ఉందని భయపడతారు అనమాట. ఇప్పుడు ఆలూ కర్రీ తినడానికి చాలా మంది వెనకాడుతుంటారు, వాతం వస్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ వెయిట్ పెరుగుతుంది, స్టార్చ్ ఎక్కువ ఉంటుంది అని ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు కార్న్ కానీ బంగాళదుంప కానీ దాంట్లో స్టార్చ్ ఉంటుంది, బట్ అసలు దీంట్లో స్టార్చ్ అనేది 0, రైట్. నెక్స్ట్ దీంట్లో ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత అంటే మీరు ఎర్లీ మార్నింగ్ డైలీ ఒక 1 గ్లాస్ 30 days తాగారనుకోండి, అప్పుడు మీ ఎనర్జీ మీకు తెలుస్తుంది, రైట్. తర్వాత దీంట్లో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫైబర్ ఉంటుంది. ఫైబర్ వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోతుంది. ఇంకా చాలా ఇంపార్టెంట్ మీలాంటి యాంకర్లకి, గ్లోయింగ్ స్కిన్ కోసం, ఎగ్జాక్ట్లీ దట్ ఎస్పెషల్లీ ఫేస్ గ్లో అనమాట, రైట్. సో ఫేస్ గ్లో పెంచడానికి కూడా చాలా చాలా యూస్ఫుల్. అంటే సింపుల్ అండి, ఏం లేదు, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కాబట్టి అక్కడ ఆక్సిజన్ రీచ్ పెరుగుతుంది కాబట్టి ఆ స్కిన్ గ్లో అవుతుంది. సింపుల్ ఫండా అనమాట. సో ఆ ప్రాసెస్లో మీకు ఫేస్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కాబట్టి ఫేస్ అనేది గ్లో అవుతుంది. ఎవ్రీడే మీరు ఎనర్జెటిక్గా యాక్టివ్గా ప్రతి షోలో మీరు కనబడతారు అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళక ముందు మీరు ఏదో క్వశ్చన్ అడుగుతారని చెప్పారు. అవును సార్. ఏంటంటే రీసెంట్గా మొన్న ఒక రవి అనే పర్సన్ మన కమెంట్స్ రూపంలో ఏం అడిగారంటే, మీ వీడియోస్ బాగా చూస్తున్నాం, మేము తయారు చేసుకొని కూడా వాడుతున్నాము, కానీ లైవ్గా మీతో కలిసి, మీరు యోగా ట్రైనర్ కాబట్టి మీరు సెషన్స్ కండక్ట్ చేస్తారా, మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాము అని చెప్పారు. సో మీరు ఆ పర్సన్ కమెంట్కి మీరు ఏం చెప్తారు సార్ ఆన్సర్? ఎగ్జాక్ట్లీ. అంటే యోగా ఇప్పుడు కోవిడ్ తర్వాత, అసలు కోవిడ్కి ముందు ఎవరు యోగా ఆన్లైన్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు యోగా ఆన్లైన్ చేస్తున్నారు. బట్ దీంట్లో ఇంకొక వింగ్ ఉందండి, అది థెరపీస్ అనమాట. సో పంచకర్మ థెరపీ, అవన్నీ థెరపీస్ ఉంటాయి. ఈ థెరపీస్ మనం ఆన్లైన్ చేయలేము కాబట్టి వాళ్ళు అడిగిన డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ మనం లాస్ట్ మంతే ఆఫ్లైన్ ఈవెంట్ స్టార్ట్ చేసాము. లాస్ట్ మంత్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళే వాళ్ళ రిలేటివ్స్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని ఈ మంత్ ఈవెంట్కి కూడా, అంటే క్యాంప్కి కూడా వాళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ మంత్ వాళ్ళ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని 26, 27, 28 ఏప్రిల్, రైట్, ఇక్కడ మన మౌంట్ శంబాల్ అనే ఆశ్రమం ఉంది, అది రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉంటుంది. దాంట్లో
డయాబెటీస్ కానీ, ఓవర్ వెయిట్ కానీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, ఇన్సామ్నియా కానీ, నీ పెయిన్ కానీ, ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు రండి. మీకు ఇండివిజువల్గా టైలర్ మేడ్ థెరపీస్ అక్కడ చేయడం జరుగుతుంది. ఇది ఏంటంటే 3 days ఇన్ హౌస్ ప్రోగ్రామ్ అనమాట. అంటే మీరు 26th మార్నింగ్ వస్తే మళ్ళీ 28th ఈవినింగ్ వరకు అక్కడే ఉంటారు. మీ డైట్, మీ అకామిడేషన్, మీ థెరపీ అంతా ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటాం. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు స్పెషల్ డైట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మళ్ళీ 30 days మీకు ఫాలో అప్ ఆన్లైన్ సెషన్స్ ఉంటాయి. దట్ ఈస్ ఫ్రీ. ఇట్ ఈస్ కంప్లీట్ కంబైన్డ్ ప్యాకేజ్. ఓకే. టోటల్ ఈ 3 days 30 days. అందుకే మనం ఏం చెప్తుంటే మన వ్యూవర్స్కి 33 days ప్రోగ్రామ్ అని చెప్తున్నమాట. సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ 33 daysలో ఖచ్చితంగా వాళ్ళ దాని నుంచి బయటపడతారనమాట. సో మీకు ఏమైనా ఛాలెంజెస్ ఉంటే కనుక ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరు కూడా మిస్ అవ్వద్దని వాళ్ళకి రికమెండ్ చేస్తున్నాం. సో స్టార్ట్ చేద్దామా? యా. సో మనం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, బీట్రూట్, నెక్స్ట్ హానీ, తర్వాత లెమన్ జ్యూస్ అండి. సో మీరు కూడా ఎవరు మిస్ అవ్వకండి. ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ ఇలాంటివి చాలా రేర్ గా వస్తూ ఉంటాయి. సో ఎలానో వీకెండ్ కాబట్టి 26, 27, 28 వీకెండ్ అండ్ మంత్ ఎండింగ్ కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అవ్వే వాళ్ళు జాయిన్ అవ్వండి, రిజిస్టర్ చేసుకోండి. నెంబర్ అనేది డిస్ప్లేలో మెన్షన్ చేస్తాను. యా. సో జార్లో ఫస్ట్ మనం ఈ బీట్రూట్ పీసెస్ వేసేస్తాం. రైట్. పీసెస్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ మనం మిక్సీని ఆడించుకోవాలి. కొన్ని వాటర్ వేయండి. సో ఆల్రెడీ మనం జ్యూస్ రెడీ చేసి పెట్టుకున్నాం. సో దీంట్లో హనీ 1 or 2 teaspoons వేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా సివియర్ డయాబెటిక్ ఉంటే కనుక మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. యా. వేసిన తర్వాత దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్, రైట్, ఫ్రెష్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 to 6 drops. మీ చాయిస్ని బట్టి 10 drops వరకు వేసుకోవచ్చు అనమాట. యా. సో దాంతోపాటుగా ఇది మన హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా పెంచుతుంది. తర్వాత బ్లడ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా, అండ్ ఎస్పెషల్లీ విమెన్లో చాలా ఎక్కువ ఉంటుంది బ్లడ్ డెఫిషియన్సీ. అండ్ యాజ్ పర్ ద నార్మ్స్ మినిమం 10 ఉండాలి హెమోగ్లోబిన్ క్వాంటిటీ అనేది. దానికంటే తక్కువ ఉన్నప్పుడు కనుక డైలీ ఒక 30 days ఎంటీ స్టమక్లో దీన్ని తాగినట్లయితే ఖచ్చితంగా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది మెయింటైన్ అవుతుంది. డైలీ ఒక 30 days ఖచ్చితంగా తాగితే ఎంటీ స్టమక్లో తాగాలి. ఎందుకంటే ఏదన్నా అంటే ఇలాంటి జ్యూసెస్ ఏదైనా కూడా మనం ఎంటీ స్టమక్లో తీసుకుంటే బాడీ అబ్జర్ప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి, ప్రతిసారి ఓం ప్రకాష్ గారు వీడియోస్కి కమెంట్స్ రూపంలో తెలుపుతారు కదా, ఒకసారి 30 days వాడి మీ రిజల్ట్స్ ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో చూసారు కదా వ్యూవర్స్, ఇమ్యూనిటీని బిల్డ్ చేసే ఫ్రెష్ బీట్రూట్ జ్యూస్ మీరు కూడా తయారు చేసుకొని చూడండి. అలాగే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ గ్లోయింగ్కి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పారు. ఇమ్యూనిటీ మాత్రమే కాదు, అలాగే మెన్సెస్ బ్లడ్ లాస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది కదా ఫీమేల్స్లో, వాళ్ళకి ఇది కరెక్ట్ చేయడానికి బెస్ట్ జ్యూస్ అని చెప్పుకొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఓం ప్రకాష్ గారు, మా స్టూడియోకి వచ్చి మంచి జ్యూస్ని పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ.